స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం. ఈ తత్వమసి సేవా సమాజం మనం గత 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాల నుంచి మనం ప్రతి ఒక్కసారి వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూనే పోతున్నాము. అందులో మేము కూడా ఒక మెంబరు. కాబట్టి మనం ఇక్కడ ఉన్న వాళ్ళం ఈ సమాజం పుట్టిందే ఈడికేని అనేది కూడా అయ్యప్ప టెంపుల్ కాడికేని పుట్టింది. దాని గురించి ఏదైనా నాకు వీళ్ళు తత్వమసి సమాజాలు మర్యాదపూర్వకంగా చూసుకుంటున్నాం. కాబట్టి మనం ఎప్పుడు వచ్చినా మేమున్నా లేకున్నా మన తత్వమసి సేవా సమాజం మన ఇంటి సమాజం అని భావించి నా శిష్యులందరూ వాళ్ళకు సాయం చేయాలని కోరుకున్నాను. స్వామి శరణం. స్వామియే శరణమయ్యప్ప. తత్వమసి సేవా సమాజం ఆధ్వర్యంలో ఈ సంవత్సరం శబరిమలలో మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇటు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం గట్కేసర్ మండలి నుంచి శివరెడ్డిగూడెం నుంచి మనము ఈ యొక్క కంటైనర్ని మన ధాన్యాలన్నీ కూడా తీసుకొని బయలుదేరాము. ఇప్పుడు మనము అన్నజగూడ అయ్యప్ప టెంపుల్ దగ్గరికి విచ్చేసాము. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే తత్వమసి సేవా సమాజం ఆవిర్భవించింది కూడా మొదలుపెట్టింది కూడా ఇక్కడనే. మనము మొదటి సమావేశము ఇక్కడ మన కొబ్బరి చెట్టు కూడా నాటడం జరిగింది. అది ఎలాగా ఎదుగుతూ ఉందో మన సమాజం కూడా ఎదుగుతుంది. ఈరోజు మన శబరిమలలో అన్నదాన కార్యక్రమానికి మరి పూనుకోవడానికి కూడా అదొక పెద్ద కారణము. అట్టి కారణానికి ముఖ్య కారకులైనటువంటి మరి ఉదారి సుదర్శన్ అన్న గారు ఈ సమాజానికి మొదటి నుంచి కూడా వెన్నంటే ఉండి మొత్తం జిల్లాలో అన్ని గ్రామాల్లో అందరి గురుస్వాములను పరిచయం చేస్తూ మరి సమాజాన్ని ముందు తీసుకెళ్లడంలో ముఖ్య పాత్ర వహించారు. మరి ఈరోజు కూడా ఈ మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి సుదర్శన్ అన్న గారు, మధురేష్ గారు, దామోదర్ రెడ్డి గారు, అలాగే సమాజం ముఖ్యులు జయంత్ గౌడ్ గారు, అలాగే మన శంకర్ స్వామి గారు, నాగరాజు గారు, చంద్రం గురుస్వామి గారు, అలాగే వెంకటేష్ గురుస్వామి గారు, ఇట్లా చాలామంది ఈ యొక్క మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో నిమగ్నమై నెల రోజుల నుంచి కూడా తిరుగుతూ ఉన్నాము. ప్రతి ఒక్కరి దగ్గరికి ప్రతి ఒక్కరిని కూడా ఇలా సమిధులు చేస్తూ ప్రతి ఒక్కరి పాత్ర ఉండాలని చెప్పేసి ఆలోచనతోటి మనందరినీ మరి వృద్ధభక్తి సాయంగా మనం చేస్తే ఇక్కడ మనకు ప్రతి చోట ప్రతి అడుగడుగున మనకు అన్నప్రసాదం దొరుకుతుంది. కానీ శబరిమలలో మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం. మన ఇంటి భోజనం